అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తరచూ ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం రేపుతోంది. మామిడి కుదురు పాషర్లపూడి పంట పొలాల మధ్యలో మరోసారి స్వల్పంగా గ్యాస్ లీకేజ్ అయింది. దీంతో ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. తరచూ పంట పొలాల మధ్య గ్యాస్ లీక్ అవ్వడంతో పొలాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తరచూ ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాచర్లపూడి పంట పొలాల మధ్యలో ఈ రోజు ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ సంభవించింది. ఈ లీకేజ్ లో భాగంగా రైతు పొలాల మధ్య ఈ పైప్ లైన్ వెళ్లడం వల్ల తరచూ రైతులు నష్టపోతున్నారు. ప్రాథమికంగా ఈ పాతలపూడి నుంచి తాటిపాక గ్యాస్ కలెక్షన్ సెంటర్ జీసీఎస్ అంటారు, దానికి వెళ్లే పైప్ లైన్ లీక్ కావడంతో వెంటనే రైతులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఓఎన్జీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ స్వల్ప లీకేజీని అరికట్టడం జరిగింది. అయితే తరచూ కోనసీమ ప్రాంతంలోని ప్రధానంగా రాజోలు ప్రాంతంలో ఈ యొక్క తాటిపాక జీసీఎస్ పరిధిలో తరచూ ఈ పైప్ లైన్ లీకేజ్ జరుగుతుంది. దీంతో పూర్తిగా రైతులు నష్టపోవడంతో పాటు ఈ పైప్ లైన్ ఇళ్ల మధ్య నుంచి చిన్నప్పుడు తరచూ జరిగే ఈ లీకేజీల వల్ల స్థానికుల భయాందోళన చెందుతున్నారు. గతంలో జరిగిన బ్లోఅవుట్లు కానీ ఈ లీకేజీల వల్ల జరిగిన భారీ ప్రమాదాల రీత్యా స్థానికులు తరచూ జరుగుతున్న ఈ స్వల్ప ప్రమాదాలను నివారించేందుకు ఓఎన్జీసీ అధికారులు చర్య చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా 2 దశాబ్దాలు పైబడిగా వేసిన ఈ పైప్ లైన్లు ఎరోజన్ అంటే కోతకు ఈ యొక్క తుప్పు బట్టి అవన్నీ పాడైపోవడం వల్ల తరచూ లీకేజీలు సంభవిస్తున్నాయి. ఇది భూభాగంలో ఉండడంతో వీటిని తరచూ తక్షణం మార్చాలి. దీనిపై ఒక నిపుణుల కమిటీని వేసి ఖచ్చితంగా ఈ లీకేజీలు ఎక్కడవుతున్నాయి, పైప్ లైన్ ఏదైతే మార్చాలని దానిపై ఓఎన్జీసీ అధికారులు శ్రద్ధ వహించాలి. కేంద్ర ప్రభుత్వం దీనిపై చొరవ చూపాలి. లేకపోతే భవిష్యత్తులో కోనసీమలో ఈ ప్రాంతంలో భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విశ్వనాథ్.